ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. సూర్యుడు అస్తమించి లోకమంతా నిశ్శబ్దంలోకి జారుకుంటున్న వేళ పగలంతా పడ్డ అలసటను, ఆందోళనలను పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ప్రశాంతత కోసము ఎదురు చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులకు యేసు క్రీస్తు జీవము కలిగిన నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, మీరేకాంతముగా కూర్చొని ఈ వాక్యము వింటూ ఉండగా దేవుని మృదువైన హస్తము మిమ్మల్ని స్పర్శిస్తుందనే అనుభూతిని మీరు పొందుకుంటారు. అవును, ఈ రాత్రి వేళ మీతో వ్యక్తిగతంగా మాట్లాడటానికి, మీ మనసులోని గాయాలను మాన్పడానికి, మీ ఆవేదనను ఆనందముగా మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నువ్వొంటరివి కావు. నీ కన్నిటిని చూసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిరాశతో అలసిపోయిన మీ హృదయానికి ఊరటనిచ్చే ఒక అమూల్యమైన దైవిక సందేశంలోనికి మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, సమస్యల సుడిగుండములో చిక్కుకొని ఎటు వెళ్ళాలో తెలియక నా జీవితము ఇంతేనా అని కన్నీరు మున్నీరవుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క నిమిషము ఆగి నా మాట జాగ్రత్తగా వినండి. మీకు మీ ఇంట్లో ప్రశాంతత లేదా? మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని అనుక్షణము నరకయాతనకు గురిచేస్తుందా? మూర్ఖత్వము, కోపము, అహంకారంతో నిండిన మనుషుల మధ్య నలిగిపోతూ దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నన్నొంటరిగా వదిలేశాడు అని నిరాశపడుతున్నారా? అయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మనుషులు మిమ్మల్ని తృణీకరించినా, మీ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా దేవుడింకా మీ కథను పూర్తి చేయలేదు. ఈరోజు మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారబోతున్నాయి. అవును, ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని ఒక స్త్రీ తన బుద్ధి బలముతో ఒక మహారణ్యాన్ని, గొప్ప రాజ్యాన్ని ఎలా ప్రభావితము చేసిందో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఈ సందేశము ముగిసేసరికి ఈ వాక్యము వింటున్న మీ హృదయములో ఒక నూతన వెలుగు, ఒక గొప్ప ధైర్యము కలుగుతుందని నేను ఖచ్చితముగా చెప్పగలను. ప్రియులారా, తలలు వంచి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానములోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నువ్వు ముట్టుము నాయనా. ఎన్నో ఆందోళనలు, భయాలు, కుటుంబ సమస్యలతో అలసిపోయి నీ సన్నిధిలో ప్రశాంతత కోసము ఎదురు చూస్తున్న నీ బిడ్డల హృదయాలను నీ సమాధానముతో నింపండి. ఈ సందేశము ద్వారా నువ్వు వారితో వ్యక్తిగతంగా మాట్లాడి వారాత్మీయ కన్నులను తెరుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. రే సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయములో ఒక అద్భుతమైన చరిత్ర రాయబడింది. ఈ కథలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఈ ముగ్గురు చుట్టూనే ఈ ఆత్మీయ పాఠము తిరుగుతుంది. మొదటి వ్యక్తి నాబాలు. హెబ్రీ భాషలో నాబాలు అంటే మూర్ఖుడు అనర్థం. పేరుకు తగ్గట్టుగా అతడు మోటువాడు, ఎంతో దుర్మార్గుడు, కాలేబు సంతతికి చెందినవాడైనప్పటికీ లేఖనాలలో అతడిని బెలియాలి పుత్రుడిగా వర్ణించారు. అనగా సాతాను స్వభావము కలిగినవాడు. అతడు కర్మేలు పర్వతములో 3000 గొర్రెలతో, ఎంతో ఆస్తిపాస్తులతో పెద్ద ధనవంతుడిగా చలామణి అవుతున్నాడు. ఇక రెండో వ్యక్తి దావీదు. దావీదు అంటే ప్రియమైనవాడు అనర్థం. దేవుని హృదయానుసారుడు, గొప్ప పరాక్రమశాలి, కాబోయే ఇశ్రాయేలు రాజు. సౌలు రాజు పెట్టే బాధలు తట్టుకోలేక అరణ్యాల్లో, గుహల్లో తలదాచుకుంటూ దేవుని అభిషేకాన్ని గౌరవిస్తూ పారిపోతున్న స్థితిలో ఉన్నాడు. ఇక మూడో వ్యక్తి ఈ కథకు ప్రాణమైన అబిగాయిలు. హెబ్రీ భాషలో అబిగాయిలు అంటే నా తండ్రి సంతోషానికి మూలము అనర్థం. ఆమె కేవలము అందగత్త మాత్రమే కాదు, అత్యంత సుబుద్ధిగల
జ్ఞానవంతురాలు. నాబాలు లాంటి మూర్ఖుడికి అబిగాయిలు లాంటి సుబుద్ధిగల భార్య దొరకడమో అతడి అదృష్టమైతే, అబిగాయేలుకు అంతకంటే దుర్మార్గుడైన భర్త దొరకడము ఆమె జీవితంలో అతిపెద్ద పరీక్ష. ప్రియులారా, కథలోకి వెళితే, దావీదు తన అనుచరులతో కలిసి కర్మేలు సమీపంలోని అరణ్యములో ఉన్నప్పుడు నాబాలు గొర్రెల కాపరులకు ఎంతో సహాయం చేశాడు. ఒకప్పుడు తను కూడా గొర్రెల కాపరి కాబట్టి ఆ కాపరుల కష్టాలు తెలిసి అడవి మృగాల నుండి, దొంగల నుండి నాబాలు మందలకు రాత్రి పగలు కొండవలే ప్రాకారము వలె కాపలా ఉన్నాడు. నాబాలు తన గొర్రెలకు బొత్సు కత్తిరించే పండుగ సమయము వచ్చిందని తెలిసి దావీదు తన పనివారిలో 10 మందిని నాబాలు దగ్గరికి పంపించాడు. ఆ పండుగ దినాన శుభాకాంక్షలు తెలిపి తమకు తోచినంత ఆహారాన్ని దయచేయమని ఎంతో వినయంగా అడిగించాడు. కాని అహంకారముతో కళ్ళు మూసుకుపోయిన నాబాలు, దావీదు ఎవడు, యెషయా కుమారుడెవడు? ఈ రోజుల్లో యజమానులను విడిచి పారిపోయే దాసులు ఎక్కువైపోయారు. నా పనివారి కోసము నేను సిద్ధము చేసిన ఆహారాన్ని, మాంసాన్ని ఎవరో తెలియని వారికి నేనెందుకు ఇవ్వాలి అని దావీదును, అతని వంశాన్ని ఘోరముగా అవమానించి పంపించేశాడు. పనివారు తిరిగి వచ్చి ఈ విషయమంతా దావీదుకు చెప్పగానే దేవుని హృదయానుసారుడైన దావీదుకు ఎక్కడ లేని కోపము వచ్చింది. మానవ సహజమైన ఆగ్రహముతో ఏమాత్రము ఆలోచించకుండా తన 400 మంది సైనికులను కత్తులు తీయమని ఆజ్ఞాపించి, తెల్లవారేసరికి నాబాలు ఇంట్లో ఒక్క మగపిల్లవాడిని కూడా బ్రతకనివ్వను అని శపథము చేసి ఆ ఇంటిని సర్వనాశనము చేయడానికి బయలుదేరాడు. దేవుడు ఆలస్యము చేస్తాడు కాని ఎన్నడూ విస్మరించడు అనే సత్యాన్ని మరిచి దావీదు స్వయముగా పగ తీర్చుకోవడానికి సిద్ధపడ్డాడు. నాబాలు చేసిన ఈ ఘోర తప్పిదము అతని ఇంటి వారి మీదికి ప్రాణాంతకమైన ముప్పుగా మారిపోయింది. అయితే నాబాలు ఇంట్లోని ఒక నమ్మకమైన పనివాడు ఈ విషయమంతా గమనించి పరుగు పరుగున వచ్చి యజమానురాలైన అబిగాయిలుకు వివరించాడు. దావీదు మనుషులు మనకు అరణ్యములో ప్రాకారముల రక్షణగా నిలిచారని, కాని మన యజమానుడు వారిని దూషించి కీడు చేశాడని, ఇప్పుడు మన ఇంటి మీదకు పెద్ద ముప్పు రాబోతుందని చెప్పాడు. ఇక్కడే అబిగాయిలులోని అద్భుతమైన ఆత్మీయ లక్షణాలు, గుణగణాలు బయటపడతాయి. ఆమె భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్న తన భర్త చేసిన తప్పుని చూసి కుంగిపోలేదు. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి నడుం బిగించింది. అబిగాయిలు నుండి మనము నేర్చుకోవలసిన మొదటి లక్షణము, ఆమె సుబుద్ధిగలది. సామెతల గ్రంథములో రాయబడినట్లు, సుబుద్ధిగల భార్య యెహోవా ఇచ్చే ధనము అన్న మాట ప్రకారము ఆమె తన భర్త మూర్ఖత్వాన్ని చూసి ఇంట్లో కూర్చొని ఎడవలేదు, పరిస్థితులను నిందించలేదు. రెండవది, ఆమె జ్ఞానవంతురాలై ఆలోచించింది. ఒక గొప్ప సైన్యము తన ఇంటిని నాశనం చేయడానికి వస్తుందని తెలిసి సమయస్ఫూర్తితో వ్యవహరించింది. మూడవ లక్షణము, ఆమెలో చురుకుతనం. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీ స్త్రీలు ఎంతో చురుకైన వారని చెప్పబడింది. అబిగాయిలు తన భర్తతో ఏమీ చెప్పకుండా, కాలయాపన చేయకుండా త్వరపడి 200 రొట్టెలు, 200 ద్రాక్షారసపు తిత్తులు వండిన గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలను గాడిదల మీద వేయించి దావీదు సైన్యానికి ఎదురుగా బయలుదేరింది. చురుకుగా ఉండడము గొప్ప భాగ్యమని ఆమెను రేపించింది. నాల్గవది, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో ధైర్యముతో ప్రవర్తించింది. పర్వత లోయల్లో ప్రయాణిస్తూ ఆగ్రహముతో వస్తున్న దావీదును, అతని సైన్యాన్ని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యము ఆమెకు దేవుని మీద నమ్మకము వల్లే కలిగింది. 5వ లక్షణము, ప్రత్యుపకారము చేయడము. దావీదు చేసిన ఉపకారాన్ని ఆమె మరవలేదు. నాబాలు కీడు చేస్తే ఆమె దైవభక్తితో మేలుకు
ప్రతిగా మేలు చేయడానికి పూనుకుంది. 6వది ప్రీతికరమైన ప్రవర్తనతో వినయంగా క్షమాపణ కోరడము. దావీదును చూడగానే ఆమె గాడిద దిగి సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదాల మీద పడింది. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడు. అబిగాయిలు తన మృదువైన మాటలతో, వినయపూర్వకమైన ప్రవర్తనతో దావీదు రగులుతున్న కోపాన్ని చల్లార్చింది. 7వ లక్షణము, ఆమె ఎదుటివారి క్షేమాన్ని కోరింది. తన భర్త దుష్టుడని, మూర్ఖుడని యథార్థంగా ఒప్పుకుంటూనే ఒక గుణవతి అయిన భార్యగా అతని ప్రాణాలను, ఇంటి బాధ్యతలను కాపాడింది. 8వ లక్షణము, కృతజ్ఞత. తను తెచ్చిన కానుకలను స్వీకరించమని దావీదు చేసిన మేలును గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు అర్పించింది. 9వది, ఆమె చూపిన బుద్ధి విషయమై ఆశీర్వాదాన్ని పొందుకుంది. ప్రియులారా, అబిగాయిలు మాటలు విన్న దావీదు మనసు కరిగింది. నా చేతులారా నేను పగ తీర్చుకోకుండా ఈరోజు నన్ను పాపములో పడకుండా ఆపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక అని దావీదు స్తుతించాడు. ప్రియులారా, ఆమె చూపిన బుద్ధిని మెచ్చుకొని, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, సమాధానముతో నీ ఇంటికి వెళ్ళు అని దీవించి పంపించాడు. దేవుడు మూసిన తలుపు వెనుక కూడా ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనము. ప్రే సహోదరి సహోదరులారా, అబిగాయిలు ఇంటికి తిరిగి వచ్చేసరికి నాబాలు రాజ్యవిందు చేసుకుంటూ బాగా మద్యము సేవించి మత్తులో ఉన్నాడు. అందువల్ల ఆమె రాత్రి ఏమీ చెప్పలేదు. ఉదయాన్నే మత్తు దిగిన తర్వాత దావీదు సైన్యముతో రావడము, అబిగాయిలు ఎదురెళ్లి ఆపడము, ఇదంతా చెప్పగానే నాబాలు భయముతో గుండె పగిలి రాతివలే బిగుసుకుపోయాడు. దాదాపు 10 రోజులు అలా బెంగపెట్టుకొని ఆ తర్వాత దేవుని దెబ్బకు అతను మరణించాడు. 10వ లక్షణము, అబిగాయిలులోని దీనమనసు, తగ్గింపు స్వభావము. నాబాలు చనిపోయిన విషయము దావీదుకు తెలిసి ఆమెను వివాహము చేసుకోవడానికి తన సేవకులను పంపించాడు. అప్పుడు అబిగాయిలు, నా ఏలినవాణ్ణి సేవకుల కాళ్ళు కడగడానికి, అతని దాసురాలినవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని ఎంతో తగ్గించుకుంది. రాజుకు భార్యనవుతున్నాననే అహంకారము లేకుండా సేవకురాలిగా తన్ను తాను తగ్గించుకొని దావీదు దగ్గరికి ప్రయాణమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైన సందేశము ద్వారా దేవుడు మనకేమి బోధిస్తున్నాడు అనంటే, మీ జీవిత భాగస్వామి సరిగా లేరని, మీ కుటుంబంలో ప్రశాంతత లేదని నిరాశపడుతున్నారా? అబిగాయిలుకు నాబాలు లాంటి మూర్ఖుడైన భర్త ఉన్నప్పటికీ ఆమె తన ప్రవర్తన, ప్రార్థన, బుద్ధిబలముతో తన కుటుంబాన్ని నాశనము కాకుండా కాపాడుకుంది. దేవుడు ఆమె గుణాన్ని చూసి ఒక సాధారణ స్త్రీగా ఉన్న ఆమెను ఇశ్రాయేలు దేశపు పట్టపు రాణిగా దావీదుకు భార్యగా మార్చాడు. మీ ప్రవర్తన, మీ నడవడిక, మీ కుటుంబాన్ని సంరక్షించుకునే విధానాన్ని బట్టే దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలోనికి వస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీతో ఉన్నాడు. ఎంత కష్టమొచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మిమ్మల్ని నిలబెట్టడానికి, బలపరచడానికి మన దేవుడు సమర్థుడు. ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. మీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు, మీ ఓర్పును చూస్తున్న దేవుడు తగిన సమయంలో మీ పరిస్థితులను మార్చబోతున్నాడు. అబిగాయిలు వలె సుబుద్ధి, జ్ఞానము, చురుకుతనము, తగ్గింపు స్వభావము కలిగి జీవించినప్పుడు దేవుడి వాక్యము వినుచున్న మిమ్మల్ని కూడా ఉన్నతమైన స్థానములో నిలబెడతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు ఎవరైనా సరే, ఇదిగో అబిగాయిలు వంటి మనస్తత్వము కలిగి మీ కుటుంబాన్ని కట్టుకోవాలని ప్రార్థనాపూర్వకముగా 2 చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన
మా ఆత్మీయ తండ్రి, అబిగాయేలు జీవితము ద్వారా మీరు ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు. ఈ వాక్యము వింటున్న ప్రతి సహోదరిని, సహోదరుడిని మీరు దీవించండి. వారి కుటుంబాలలో ఉన్న మూర్ఖత్వాన్ని, అశాంతిని తీసివేసి అబిగాయేలు లాంటి సుబుద్ధిని, జ్ఞానాన్ని దయచేయండి. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య సమాధానాన్ని కలుగజేయండి. నిరాశలో ఉన్నవారికి, నిరీక్షణను, భయముతో ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వండి. అయా, వారి కన్నీళ్లను తుడిచి రేపటి దినాన ఒక గొప్ప సాక్ష్యముగా నిలబెట్టుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి ఆమెన్ అని కామెంట్ చేయండి. ఎంతో మంది ఆదరణ కోసము వెతుకుతున్న మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో తప్పకుండా ఈ సందేశాన్ని పంచుకోండి. ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకు ప్రచురించబడే ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి ఉండేందుకు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, మీకు గాని మీ ప్రియులకు గాని ఏవైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాలను తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుని మహా ఉన్నతమైన కృప, కాపుదల మనందరికీ తోడయుండి బలపరచునుగాక.